నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండ బిట్రగుంట ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో బిలకూట క్షేత్రం మారుమ్రోగింది. అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ కోలాటాలు ఆడుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా భక్తులు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోలాటాలు భజనలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, నూతన కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ మా కావలి శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రెండవసారి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరం మొదటి సంవత్సరం ఎంతో ఘనంగా 7 రోజుల పాటు ఈ ఉత్సవాలను చేశాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలను 7 రోజులు కాదు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశించడంతో మా కొత్త పాలక వర్గం కూడా ఒక 10 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ కార్యక్రమాలను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మేము నిర్వహించడం జరిగింది. స్వామి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని వందల మంది తరలివచ్చి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే ఈ రోజు నుంచి ప్రతిరోజు వచ్చే నెల 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. మధ్యలో 3వ తారీఖు కళ్యాణం ఈ సంవత్సరం 100 సంవత్సరాల తర్వాత రాత్రి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 దాకా దేవాలయ తలుపులు తెరవబడవు. అందుకని సాయంత్రం 10 గంటలకి కళ్యాణం కింద కొత్తగా నిర్మించిన బొత్స కృష్ణకుమార్ ఆయన కొత్తగా 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.